Welcome to 24 Spot News. ఫోన్ మా బొమ్మను ఫోటో తీసుకుని బొమ్మ ఫోన్ సెకండ్ ప్రైజ్ మాకే దీని ప్రైజ్ నేను చేస్తాడు నువ్వు అక్కడ కూర్చొనేస్తున్నట్టు నేను లోపల పెట్టండి సార్ తప్పలేదు ఏం కనపడుతుంది అయితే వాళ్ళు నీళ్ళు కట్టడానికి కష్టం ఉంటుంది. ఈ సెన్సార్ మన పొలంలో చివరిన కారిడార్ సాయిల్ డ్రైగా ఉంది, సాయిల్ డ్రైగా పొలం డ్రైగా దాంట్లో ఇంటికి వెళ్తుంది ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయితే ఇంకా మోటార్ ఆన్ వాటర్ సప్లై ఆటోమేటిక్గా ఇంకా వాటర్ పొలానికి ఇంకొక చాలు అని అనిపించేలోపు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్. ఎగ్జాంపుల్ మనం బయట గార్డెన్స్ పెడతాం, ఇప్పుడు గార్డెన్స్ కూడా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ట్యాంకర్స్ వాటికి కూడా ట్యాంకర్కి మోటార్ ఆన్ చేసి పైకి వెళ్ళి వాటర్ వస్తుంది రాకుండా అలాంటి పరిస్థితి లేకుండా ఇది ఆటోమేటిక్ వాటర్ లేకుండా ఆటోమేటిక్గా ఆన్ చేసేస్తుంది, ఆటోమేటిక్గా
సో వేస్ట్ మెటీరియల్స్తో ఒక టేబుల్ ల్యాప్ చేసాం, చాలా బాగుంది. మంకీ గన్ ఫార్మర్స్కి పొలంలోకి ఏదైనా పెట్టి సొల్యూషన్ వేస్తాను. సొల్యూషన్ వేసినప్పుడు ఇక్కడ ఉన్న హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఫోర్స్ ఇది మ్యాగ్నెటిక్ రిఫ్లెక్షన్ ద్వారా పనిచేస్తున్నాయి. ఇది ఇక్కడ నార్త్ పెట్టారు, మ్యాగ్నెట్స్ అనేది నార్త్ పెట్టారు, ఇక్కడ కూడా నార్త్ అనేది ఎప్పుడు అవుతుంది అనలేకపోతేనే పెట్టేది ఇప్పుడు ఇది డెవలప్ అవుతుంది, ఇలా టచ్ అవుతుంది. ఇది మ్యాగ్నెటిక్ రిఫ్లెక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఇది మన ఇండియాలో ఇట్లాంటి వాటి పెద్ద కంట్రీస్ జపాన్, చైనా అట్లాంటి వాటిలో ఇది గాల్లో కాయటం వల్ల మిషన్ అనేది తక్కువ స్పీడ్గా వెళ్తుంది. మళ్ళీ ఏరోడైనమికల్ షేప్ అనేది ఏరోడైనమికల్ షేప్ ద్వారా ఏరియా పొటెన్షియల్ కూడా స్పీడ్గా ఇవి ఎలక్ట్రోమాగ్నెట్ ద్వారా పనిచేస్తున్నాయి. జపాన్ ఇవి మాత్రం న్యూక్లియర్ ట్రైన్స్ అని కూడా అంటారు, లేదంటే ఎస్సీ ట్రైన్స్ అని కూడా అంటారు. ఎస్సీ ట్రైన్స్ అంటే సూపర్ డైనమిక్ మ్యాగ్నెటిక్ ట్రైన్స్ అని కూడా అంటారు. మంటల వేడి మొత్తం ఇదే ఇది బట్టి నీటిలో కలుపుకొని తాగడం వల్ల అన్ని డిజాల్వ్ నమస్తే అండి. ఈరోజు ఫిబ్రవరి 28న సైన్స్ డే పురస్కరించుకొని ఏపీ మోడల్ స్కూల్లో పలు కాంపిటీషన్స్ని పెట్టామండి. దాంట్లో భాగంగా మార్నింగ్ రంగోలీ అనేది నిర్వహించాము. పిల్లలు చాలా అద్భుతంగా సైన్స్ డయాగ్రామ్స్ని రంగోలీ రూపంలో వేయడం జరిగింది. మైటోకాండ్రియా అని, ప్లాంట్ సెల్ అని, ఇలాగే చాలా డయాగ్రామ్స్ని రంగోలీ రూపంలో వేశారండి. అదేవిధంగా ఆ కార్యక్రమం తర్వాత 8th, 9th స్టూడెంట్స్తో దగ్గరగా 22 సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా చేశారు. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే డిస్క్రిప్టివ్ కంటే కూడా వర్కింగ్ మోడల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగిందండి. ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి యాక్టివిటీని కూడా వర్కింగ్ మోడల్లో రియల్గా ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చూపించారు. ఇవి అంతేకాకుండా మా స్టూడెంట్స్ గత 2 years నుంచి ఈ సంవత్సరం కూడా మనకి ఇన్స్పైర్కి ప్రాజెక్ట్స్కి సెలెక్ట్ చేయబడ్డారండి. డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా వెళ్ళారండి. ఆ విధంగా మేము ప్రతి స్టూడెంట్లో కూడా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ని తీసుకొస్తున్నామండి. దీన్ని నేను కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా అదేవిధంగా మా స్టూడెంట్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఏపీ మోడల్ స్కూల్ బొల్లాపల్లిలో
నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని మా విద్యార్థులకి వాళ్ళ యొక్క సైన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం అని చెప్పేసి ఉదయం నుంచి కొన్ని కాంపిటీషన్స్ వాళ్ళ సైన్స్లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టాము. ఉదయము రంగోలీ సైన్స్ బొమ్మలు మాత్రమే, సైన్స్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రంగోలీ కాంపిటీషన్స్. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వాళ్ళలో ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ని బయటికి తీయడం కోసం ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా చాలా వరకు సైంటిఫికల్గా ఆలోచించడానికి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బయటికి తీయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఎగ్జిబిట్స్ కూడా చేసుకొని రమ్మని చెప్పేసి మేము వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 22 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిబిట్స్ వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఇక్కడ దాదాపుగా ఉన్నటువంటివన్నీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో హ్యూమన్ బీయింగ్స్ మన మనుషులకి ఏదైతే అవసరమో వాళ్ళ యొక్క అవసరాలని బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ చాలా వరకు వాళ్ళ యొక్క మేధస్సుని యూజ్ చేసి వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ తయారు చేశారు. వాటిని చూసి మా ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మా స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకనంటే ఇలాంటి ఎగ్జిబిట్స్ ఇలాంటి 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల్లో ఎంత మేధోశక్తి అనేది ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే ఏ రోజైతే వాళ్ళ యొక్క ఎగ్జిబిట్స్ చూసామో ఆ రోజే మాకు తెలిసింది. దీనికోసం మా ప్రిన్సిపల్ గారు మాకు సపోర్ట్ చేయడం, అదేవిధంగా మా సైన్స్ టీచర్లు అందరూ కూడా కష్టపడి వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ విధంగా చేయాలని చెప్పేసి దాని మీద గైడెన్స్ ఇవ్వడం అని చేయడం జరిగింది. ఆ యొక్క గైడెన్స్ని వాడుకొని పిల్లలు కూడా చాలామంది చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఎగ్జిబిట్ని ప్రదర్శించడం కోసం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జిబిట్స్ అన్నీ కూడా పిల్లలకి మిగతా క్లాసుల పిల్లలకు కూడా చూపిస్తున్నాము. అదేవిధంగా ఈ సైన్స్ డే సందర్భంగా ఈరోజు వాళ్ళకి సైన్స్లోనే క్విజ్ కాంపిటీషన్స్ గెలిచిన వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఇంత టాలెంట్ వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీయడంలో మాకు ఈరోజు సైన్స్ డే అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రతి ఒక్క సైన్స్ టీచర్కి సైన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ఒక పిల్లలకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇది ఒక పండగలాగా మా స్కూల్లో ఈరోజు మేము నిర్వహిస్తున్నాము. ఇంతవరకు మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్క స్టాఫ్ మా యొక్క పిల్లలందరినీ డిసిప్లిన్గా చూసినందుకు మా స్టాఫ్ అందరికీ కూడా మా సైన్స్ టీచర్ల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా